శ్రీ గురుదత్త జీ గురుదత్త. పీఠికాపుర నిత్య విహార సుమతి తనయ శ్రీపాద పల్లకి సేవకు వేలాయే పరుగున నీవు రావయ్యా. పల్లకి సేవకు వేలాయే పరుగున నీవు రావయ్యా. జీ గురుదేవదత్త అండి. ఈరోజు మనం చేసే వీడియో ఒక డిఫరెంట్ అన్నమాట. ప్రతిరోజు కూడా ఒక డిఫరెంట్తో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు అందరూ అంటే మగవాళ్ళు సంబంధించిన వీడియో అన్నమాట. ప్రతిరోజు క్యాజువల్గా మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం. సరే, తర్వాత విషయంలోకి వద్దాం. మీ అందరికీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మధ్యలో మీకు ఒక అద్భుతమైన విషయం మీ ముందుంచుతాను. కాబట్టి వీడియోని మొదటి నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియో చూడండి. నిజంగా అందరూ చాలా బాగా అద్భుతంగా చూస్తున్నారండి. ఈరోజు చాలా అద్భుతం. వీడియో పెట్టగానే సాయంకాలానికి ఒక గంటలకి 100 మంది పైన చూస్తున్నారు. నేను కోరుకునేది కూడా అదేనండి, అద్భుతం. ఇన్ని వేల మంది అని కాదు, దాంట్లో ఒక్కరైనా సరే అంటే ఆ వీడియో నచ్చింది అని లైక్ చేస్తే చాలు, చాలా సంతోషిస్తాం. సరే, ఇంకా విషయంలోకి వచ్చేద్దామండి. నాకు అనిపించింది, ఇది నా భావన మాత్రమే. నాకేమనిపిస్తుందంటే, ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే పురుషుడు చాలా గొప్పగా ఎదుగుతాడు. అది ఆధ్యాత్మికంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఒక సినీ ఫీల్డ్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. పురుషుడు గొప్పవాడు అయ్యాడు అంటే మనం అందరం అనే మాట, ప్రతి పురుషుడు వెనక అంటే విజయం వెనక ఒక స్త్రీ ఉంది అని ఎంతో గర్వంగా చెప్పుకుంటాం అన్నమాట. కానీ అప్పుడు ఆనాటి కాలంలో అలా అనేవాళ్ళేమో, లేదు ఇప్పుడు కూడా అలా ఉండవచ్చు. కానీ ఈ ఆధునిక కాలంలో ప్రతి స్త్రీకి ఒక విజయం వైపు తప్పకుండా పురుషుడు ఉన్నారండి. అలా లేకుంటే మనం ముందుకు ఒక అడుగుల ముందుకు వేయలేమన్నమాట. మనం నా జీవితంలో మీద ఎన్నోసార్లు నేను మీతో పంచుకోవాలంటాను. నాకు ఏమీ తెలియదానండి. 7వ క్లాస్ చదివిన దాన్ని నన్ను ఎంఏ బీఈడి మా వారు చదివించారు. ఈరోజు అత్యంత అద్భుతంగా నేను ఒక 2 మాటలన్నా మీ ముందు మాట్లాడుతున్నానంటే కేవలం అది నా భర్త, నా గురువు, నా గైడ్ అని మీకు ఎన్నోసార్లు కూడా పంచుకున్నాను. అందుకని ప్రతి వారికి నేనేం చెప్పానంటే, అందరూ అనుకుంటారు మా ఇంట్లో సపోర్ట్ లేదు, లేదంటే మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, కొన్ని సార్లు ఒక అంటే ఆధ్యాత్మికంలో కావచ్చు, దేనికైనా సరే మా ఇంట్లో సరి ఉంటే నేను ఎంతో గొప్పగా ఎదిగేదాన్ని, నేను గొప్పగా ఎదిగే వాడిని అలా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి చెప్పుకోవడం నేను చాలా సందర్భాల్లో విన్నానమాట. కానీ నిజానికి మాట్లాడితే ఆడవాళ్ళు ఇంటి నుంచి గడప దాటి బయటికి వెళ్తున్నారంటే తప్పకుండా ప్రతి ఇంట్లోనూ, అది భర్త కావచ్చు లేదా బిడ్డలు కావచ్చు, ఎవరి సపోర్ట్ అయినా సరే పురుషుల యొక్క సపోర్ట్ తప్పకుండా ఉండి తీరవలసిందేనండి ఆడవాళ్ళకి. లేదంటే మనం వెళ్ళగలుగుతామా? ఎవరు వెళ్ళలేమండి. అది మాత్రం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఈగో ప్రాబ్లం వచ్చి ఎవరు ఒప్పుకోం. లేదు ఏమనండి. కానీ మనసు ఇప్పి చెప్పుకున్నాం, మన ఇంట్లో ముందుకు వచ్చాం, మనం ఒక పాట పాడుతున్నామన్నా, ఒక ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్తున్నామన్నా, ఒక పారానికి వెళ్తున్నామన్నా, ఇంతెందుకండి ఆధ్యాత్మిక స్థితే కాదు, భౌతిక మామూలు ప్రాపంచిక విషయాలు కూడా మనం రాజకీయాల్లో కావచ్చు, ఒక సినీ ఫీల్డ్లో కావచ్చు, ఏదైనా సరే మనం ముందుకు వెళ్తున్నామంటే తప్పకుండా ఆ ఇంట్లో వాళ్ళందరి సపోర్ట్ మాత్రం తప్పకుండా ఉంటుంది. నాకు అనిపించింది దీని మీద ఒక వీడియో చేయాలి అని అనిపించింది. కాబట్టి మనం ఇదివరకు కూడా చెప్పారు, అంటే పురుషుల్లోకి పుణ్య పురుషులు వేరయ్యా అని చెప్పేసి కూడా మనం అనుకున్నాం. నిజంగానే పుణ్య పురుషులు మన ఇంట్లో మగవాళ్ళు కావచ్చు, మన మగవాళ్ళ బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళంత గొప్పగా ఉన్నారు కాబట్టి మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాము. ఇది మాత్రం అక్షర సత్యం. అంటే ప్రతి ఒక్కరు కూడా కానీ నా ఇంట్లో చాలా సపోర్ట్ ఉంది, నేను చాలా బాగున్నాను, నేను చాలా ఈరోజు ఒక ఉద్యోగం చేసే స్త్రీ ఉంది. పొద్దున లేవగానే ఆ స్త్రీ ఇక్కడ ఇంట్లో పురుషుడు సపోర్ట్ చేయకుంటే వెళ్ళగలుగుతారా? ఎవరు ఏమి చేయలేరండి. మళ్ళీ సాయంకాలం వచ్చి ఎక్కడో ఒక 100 కుటుంబాలు తీసుకుంటే ఒక 5-6 మంది ఏమన్నా, లేదంటే ఒక 10 కుటుంబాలను సపోర్ట్ చేయము. నాకు తెలిసిన ప్రతి కుటుంబంలోనూ భార్యతో పాటు భర్త కూడా ఇంట్లో వంటలో సాయం చేస్తాడు, ఆఖరికి బట్టలు ఉతికేటట్లు, ఆఖరికి పిల్లలకు స్నానం చేసేటట్లు, ప్రతి ఒక్క దాంట్లో పనులు కూడా అతను సహాయపడుతున్నాడు. కాబట్టే ఆ స్త్రీ ముందుకు వెళ్ళి తన పనులని తను నిర్వర్తించుకొని మగవాడితో పాటు ఆర్థిక సమానంగా సంపాదించి ఆ ఇల్లును, ఆ పిల్లల్ని, లేకుంటే వాళ్ళంతా ఆ గౌరవాన్ని అదంతా కూడా ఆ స్త్రీ చాలా ఆ పాత్ర పోషిస్తుందండి. దానికి కారణం ఎవరు? మనం అనుకుంటాము, నేను గొప్పదాన్ని, నేను చదువుకోబట్టే నాకు ఉద్యోగం వచ్చింది, నేను చదువుకోబట్టే నేను టీచర్గా చేస్తున్నాను, నేను చదువుకోబట్టే ఏదైనా చేయగలుగుతున్నాను అని అనుకుంటామేమో. మనం ఎంత చదివినా
ఎంత గొప్పగా ఉండాలని మనం అంటే ఊహ కలలు కన్నా కూడా ఇక్కడ ఇంట్లో భర్త సపోర్టు లేదా తండ్రి సపోర్టు లేకుంటే మనం అడుగు కూడా వెయ్యలేమండి. మన తండ్రి చిన్నప్పుడు చూడండి, మన తండ్రి గొప్ప, మన తల్లి గొప్ప, అలాగే భర్త గొప్ప, పిల్లలు గొప్ప. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ సపోర్ట్ లేకుంటే ఎలా వెళ్ళగలుగుతామండి? నాకైతే ప్రతి ఒక్కసారి ఇప్పుడు నాకు ఇందాక గుర్తొచ్చి అనుభవం చెప్తున్నాను. నేను సిద్ధమంగళ స్తోత్రం చేస్తూ ఉంటానని మీ అందరికీ తెలుసు. నేను సిద్ధమంగళం చేస్తున్నానంటే ఎన్నో ఇళ్ళు, కొన్ని నిజంగా వేల ఇళ్ళు తిరిగాను. అలా ఎలా నేను వెళ్ళగలిగాను? ప్రతిరోజు ఇంట్లో అంతా మిస్ అవ్వాల్సిందే కదా, చాలా కార్యక్రమం మిస్ అవ్వాల్సిందే. అయినా సరే మా వారు నేను ఉండాను, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, నువ్వు సస్తంగా చెప్పగలవు, నువ్వు వెళ్ళు అని ప్రతి పనికి నన్ను సపోర్ట్. పైగా ఒక కార్యక్రమం పెట్టాలంటే బ్యానర్లు, పాంప్లెట్లు ఇవన్నీ కూడా నాకు ఏం చేత కాదు. అయితే నాకు చేత కదా, నేనున్నాను, అవన్నీ చూసుకుంటాను. ఇదిగోండి ఆయనే ఈ డిజైన్ అంతా ఆయన గీసి ఇప్పుడు ఈరోజు గుర్తొచ్చి అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగో ఇది నాకేం తెలియదు అనమాట. దీన్ని ఇలా డిజైన్ చేశారు. ఇదిగో శ్రీపాదుడు ఇలా ఉంటే బాగుంటారు, పైన దత్తాత్రేయుడు ఇలా బాగుంటారు అని తనకు తన ఓన్గా డిజైన్ చేసి, ఎందుకు తన భార్య గొప్పగా మంచి పేరు తెచ్చుకోవాలి, 10 మందిలోకి వెళ్ళగలగాలి. కొంతమంది అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు అని మగవాళ్ళని కూడా చూసాం మనం. కానీ ఇక్కడ చాలామంది ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో భర్తలు కూడా చాలా సహకరిస్తున్నారు. ముందుకు వెళ్ళు, నువ్వు చేయగలుగుతావని మనకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. కాబట్టి మనం తప్పకుండా వెళ్ళగలుగుతామని. చూడండి, మా వారు సిద్ధమంగళ స్తోత్రం అందరికీ అందాలని చెప్పేసి ఒక సిద్ధమంగళ స్తోత్రం కార్డ్స్ వేయించారు అన్నమాట. ఒకసారి 10,000 కార్డులు వేయించారు, ఒకసారి 7,000 కార్డులు వేయించారు, ఒకసారి 15,000 కార్డులు వేయించారు. దాంట్లో తన భార్య పేరు పెట్టి చక్కగా ఈ అడ్రస్ పెట్టి ఇలా వేయించారనమాట. ఎందుకంటే ఆ సపోర్టు లేదా నా భార్య ఒక మంచి పని కోసం వెళ్తూ ఉంది కాబట్టి అందరినీ తను ఉద్ధరించాలి. ఉద్ధరించాలంటే ఏదో మనం ఏదో గొప్పగా ఉద్ధరిస్తామని కాదు, తనకు వచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలి అని ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే కోరుకుంటారో ఆటోమేటిక్గా మనం మనకు కూడా తెలియని ఉత్సాహం వస్తుందండి. ఇంట్లోనే మనం నిరుత్సాహంగా నువ్వు వెళ్ళలేవులే, నువ్వు చేయలేవులే అని అనుకుంటూ ఉంటే మనకు కూడా నిజమే నేను చేయలేనంట అంటారు. కానీ కొంతమంది ఇళ్ళల్లో ఉన్నారండి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భర్త ఎలాంటి చేస్తారంటే, నీకు పెత్తనం ఇస్తే నువ్వు ఇల్లంతా అలా చేస్తావు, నువ్వు చేయలేవు, తర్వాత నువ్వేం చేయలేవు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, నువ్వు రాలేవు అని వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఆవిడని ఇంతంత లావు చేసి ఆఖరికి అడుగు తీసి అడుగు వేయలేకపోతారండి వాళ్ళు. ఎందుకంటే తన భర్త అలా చెప్తున్నాడు ఆవిడని ఎంత ఇప్పటికీ డిసైడ్, నువ్వు వెళ్ళలేవురా, నువ్వు పలానా ఫంక్షన్ కానీ నువ్వు వెళ్ళలేవు, నువ్వు చేయలేవు, నేను ఇలా చేస్తా, ఇలా చెప్తారు. అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చి చూడండి, ఆడవాళ్ళు ఏమైనా సాధించగలరు. ఈరోజు నిజంగా ఫ్లైట్ నడుపుతున్నారు ఆడవాళ్ళు, ట్రైన్ నడుపుతున్నారు ఆడవాళ్ళు. రాజకీయాల్లో ఆనాటి రోజుల్లోనే ఇందిరాగాంధీ దేశాన్నే పరిపాలించింది. మరి ఇవన్నీ ఎలా వచ్చాయి? వాళ్ళ ఇంట్లో నెహ్రూ సపోర్ట్ ఉంది, వాళ్ళ ఇంట్లో ఎంతోమంది సహకారాలు ఉన్నాయి. కాబట్టి రాజ్యాన్ని పరిపాలించిన మన ఆడవాళ్ళు దేంట్లో తక్కువ. కాబట్టి మనకు నేను ఏం చేయలేము అని మనం అనుకున్నా కూడా ఇంట్లో వాళ్ళ సపోర్టు తప్పకుండా చెయ్యాలి. ఇక్కడ చేస్తేనే మనం ముందుకు వెళ్తాం అనమాట. కాబట్టి ఆడవాళ్ళు ఎందులో రాణించలేరండి, అందరిలో రాణిస్తారు. ఎందుకంటే మనం ఒక చిన్న పూజ పెట్టుకోండి, ఆడవాళ్ళు ఎక్కువ హాజరవుతాయి. ఏ కార్యక్రమం మనం పెట్టుకున్నామంటే దానికి ఆడవాళ్ళే ముందు చాలామంది హాజరవుతారు. మరి మగవాళ్ళు ఎన్నో పనులు ఉన్నాయి, వాళ్ళు కూడా చేయగలుగుతారు. కానీ మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళు చేస్తారండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఇద్దరు సమానమేనమాట. ఇంక ఇక్కడ ఎందుకు పురుషులు అంటే ఆడవాళ్ళు ముందంజలో అంటే మగవాళ్ళని మెచ్చుకుంటారు అంటే, మగవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తారనమాట. నువ్వు వెళ్తావు, నువ్వు చేస్తావు, నువ్వు చెప్పగలుగుతావు, ఇవన్నీ చేయడం వలన ఆడవాళ్ళు చక్కగా ముందుకు వెళ్తారని. అంటే మీరందరూ కూడా అలాగే మన ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు అండి, మన ఇంట్లో మగవాళ్ళు అలా చేస్తారని తెలుసు. కానీ చెప్పాను కదా, ఇందాక మొదటి చెప్పాను, మళ్ళీ కూడా ఆ వర్డ్ ఉపయోగిస్తాను. మనకి ఈగో ప్రాబ్లం వచ్చి మనం చెప్పకూడదు అని అనుకుంటాము. కానీ ప్రతి ఒక్కరిని చాలా మంచిగా, ఒకవేళ అలా భర్తలు ప్రోత్సహించాలని భర్తలు ఉంటే కూడా మనం వాళ్ళని మార్చుకోవచ్చండి. ఫస్ట్లో పూజలు కడితే వద్దు, నోర్మూసి ఇంట్లో కూర్చోంటారు. లేదండి నేను వెళ్తానండి, ప్లీజ్ అండి అని బతిమాలు, ప్రేమతో చెప్పు, ఆ భర్త ఆటోమేటిక్గా పెట్టాడు. లేదు నేను వెళ్తాను మొండికేస్తే ఇది ఇలా మొండికేస్తుందని మనం కూడా, ఈ మగవాళ్ళు కూడా కాదు నువ్వేమైనా సరే వెళ్ళడానికి వీలేదు అని చెప్తారు. కానీ అప్పుడు నీకు భర్తను ఒప్పించే ఆ గుణం నీకు ఉండాలండి, అలాగే భార్యను ఒప్పించే గుణం నీకు ఉండాలి. ఆ ఇద్దరు, ఎందుకంటే ఇంట్లో ఒకరికొకరు ఒప్పుకుంటేనే మనం ఆ సంసారం సాగుతుందండి. ఒక బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళ భార్యాభర్తలు. కాబట్టి ఇద్దరు కూడా చాలా ఎంతో అన్యోన్యంగా ఉండాలి. ఆ బండి ఒక చక్రం ఉంటే ఒక్కో చక్రం పోతుందా చెప్పండి? అలా అన్యోన్యంగా వాళ్ళు ఉండాలంటే ఒకరి మాటను ఒకరు గౌరవిస్తూ, ఒకరి మాటకు ఒక వాల్యూ ఇస్తుంటేనే ఆ సంసారం. అలాగే భార్యాభర్తలే కాదు, పిల్లల మాట కూడా
ఈ యొక్క భార్యాభర్తలు వినాలి, అలాగే భార్యాభర్తలు కూడా పిల్లల మాటలు వినాలి. ఇదే కలిపితేనే ఒక సంసారం అండి. కాబట్టి ప్రతి పనికి మనం ముందుకు వెళ్ళగలిగాము అంటే మన ఇంట్లో మన భర్త, మన పిల్లలు, మన అత్త మామలు కావచ్చు, వీళ్ళందరి సపోర్ట్తోనే మనం ఉద్యోగం చేసినా, అలాగే ఊరెళ్ళినా, ఎక్కడ ఏం చేసినా సరే మన ఇంట్లో వాళ్ళ సహకారం మనందరికీ ఉంది కాబట్టి మనం వెళ్ళగలుగుతాం. మీరందరూ కూడా ప్రతి స్త్రీ వెనక ఒక పురుషుడు ఉన్నాడు అని చెప్పేసి గొప్పగా గర్వంగా చెప్పండి. అప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారండి. చాలా నా జీవితంలోని సాయంకాలం వచ్చేప్పటికి అన్నీ నేను ఏదైతే సత్సంగం చెప్పానో అవన్నీ ఇంటికి వచ్చి కూర్చొని పెట్టి ఆయన చెప్పించుకునేవారు. ఈరోజు ఏం చెప్పావు చెప్పు అన్నారు. అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి మళ్ళీ ఎలాగా అండి అంటే కాదు ఏం చెప్పావు ఎలా చెప్పావు చెప్పు అనేవారు. అప్పుడు ఇలా చెప్పారనండి, లేదు ఇది కరెక్ట్ కాదు, మధ్యలో నువ్వు పాట కూడా దాన్ని యాడ్ చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా హ్యాపీగా వాళ్ళ మనసులను పట్టి నువ్వు అక్కడ చదవాలి, అక్కడ వాళ్ళ మనసులో అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉండాలి నీకు తెలియదు కదా, కాబట్టి నువ్వు వాళ్ళందరినీ ప్రేమతో మాట్లాడు. అలాగే స్టేజ్ దిగి వచ్చిన తర్వాత నీ దగ్గరకు వచ్చి అందరూ అమ్మాని నేను షేక్ హ్యాండ్ ఇవ్వడమో లేదంటే చక్కగా చాలా బాగా చెప్పావనడం ఏదో చెప్తారు. అప్పుడు నువ్వు పోజుగా నువ్వు స్టైల్గా అక్కడ ముందుగా కూర్చొనేసి ఏంలే అని అనుకోవద్దు. అందరితో ప్రేమతత్వంతో మాట్లాడాలి. ఏమంత గొప్ప అనుకొని మనం అనుకోకూడదు. నువ్వు ఎంత స్థితికి వెళ్ళినా సరే ఒదిగి ఉండాలి. ఇలా మా వారు ఎంత మంచి మాటలు చెప్పించేవారండి. కానీ మన ఇంట్లో వాళ్ళు మనకు ఏంలే చెప్పారు. నాకు తెలిసిన ఒక సార్ ఉన్నారు. ఆ సార్ చాలా ఆధ్యాత్మికలో చాలా ముందంజ, చాలా మహాత్ములు కలుసుకున్నారు, చాలా అవధూతలు కలుసుకున్నారు. అయితే వారి ఇంట్లో చెప్తే అబ్బా నాకు పని ఉందండి, తర్వాత చెప్తాలి, తర్వాత వింటాలి అని. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ మనకి చెప్తారు ఎక్కదనమాట. అదే మాటలు ఇంకొక చెప్తే మనకు నచ్చుతాయి. కాబట్టి మన ఊరు వాళ్ళు మనకు నచ్చరు అన్నట్లాగా మన ఊరిలోనే కాదు మన ఇంట్లో వాళ్ళే మనకి గొప్పగా ఆధ్యాత్మిక స్థితిలోనికి వెళ్ళడానికి ప్రయాణించడానికి చాలా ముందంజలో ఉంటారండి. వాళ్ళు మనం గుర్తించి చక్కగా వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ అలాగే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తూ మనం ముందుకు వెళ్తే మన సంసారమే కాదు, అలాగే మన వీధే కాదు, మన ఊరే కాదు, మన దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, దేశ విదేశాల్లో కూడా మనం చక్కగా ముందంజ ఆడవాళ్ళందరూ వేయచ్చు. కాబట్టి ప్రతి ఆడవాళ్ళ వెనక పురుషుడు ఉంటాడు అనేది చాలా సత్యం 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 అండి. ఇది మాత్రం తప్పకుండా మీరందరూ కూడా నమ్మండి. దీనికి మంచి కామెంట్స్ పెట్టండి. దేనికంటే మగవాళ్ళు చాలా ఆనందిస్తారు. నిజమే, ఈరోజు ఏదో గొప్పగా మీరంతా సాధిస్తున్నారంటే మేమంతా పురుషులంతా లేకుండా మీరు ఎలా సాధిస్తారమ్మా అని చెప్పేసి చాలామంది మనకు అనుకుంటూ ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ వీడియో కూడా మీకు అందరికి నచ్చుతుందని మరొక్కసారి సాయిరామ్ 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 సాయిరామ్.